అంతర్స్రావిక వ్యవస్థ అంటే ఎండోక్రైన్ సిస్టమ్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జామ్లో చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి దీంట్లో. అంతర్స్రావిక వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్. శరీరంలో జరిగే సమన్వయంలో 2 రకాలు ఉండునన్నమాట. ది కోఆర్డినేషన్ ఇన్ ద బాడీ అకర్స్ ఇన్ 2 ways. ఒకటి నాడుల ద్వారా జరుగుతుంది, రెండోదేమో హార్మోన్ల ద్వారా జరుగుతుంది. అంటే మనము ఎలా కంట్రోల్ అవ్వబోతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నా ఈ తల లోపల ఉన్నటువంటి కింద దవడ కదులుతుంది. ఈ దవడ కదలడానికి కారణం ఎవరంటే లోపల ఉన్న నరాలు. ఆ నరాల్ని ఎవరు ఉత్తేజపరుస్తున్నారంటే నా బ్రెయిన్. ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి హార్మోన్స్. నువ్వు నన్ను ఒక మాట అన్నావు, ఏమ్రా నన్ను అంటే ఏంటి, ఎడ్రినల్ గ్లాండ్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే నేను మాట్లాడాలన్నా ఏ చర్య జరిగినా ఇప్పుడు ఒకతను పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, తిట్టుకుంటున్నావు, అప్పుడు నువ్వు కూర్చొని అనుకోవాలి, ఎస్ ఇన్ని ఇద్దరు కంట్రోల్ చేస్తున్నారు. ఒకటి నాడీ వ్యవస్థ, రెండోది హార్మోన్లు. అందుకోసం అంటారు కదా, నీకు ఎప్పుడైనా బాగా కోపం వచ్చినప్పుడు డీప్ బ్రీత్ తీసుకో అంటాం. బ్రీత్ తీసుకో. ఎందుకంటే నీ ఫోకస్ కోపం మీద కాకుండా బ్రీతింగ్ మీద వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా నీ శరీరంలో ఉన్న హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో వేరే ప్రొడ్యూస్ అవ్వాల్సిందే ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. అందుకోసమే నీకు ఎప్పుడైనా బాగా కోపం వచ్చిందనుకో, డీప్ బ్రీత్ తీసుకో, తగ్గిపో. ఈవెన్ ఎంత పెద్ద సూసైడల్ థాట్ వచ్చినా సరే ఒక అరగంట కూర్చొని ఈ విధంగా దాని మీదే ఫోకస్ పెట్టు. నీకు ఇక ప్రపంచంలో 100 కోట్ల అప్పును నిన్ను చంపేస్తారు, సరే చంపేయని, తర్వాత చంపేయని, కానీ ఒక అరగంట ఈ రెండింటిని, అంటే నిన్ను కంట్రోల్ చేసేది ఎవరు? 2 త్రూ నర్వ్స్, రెండోది త్రూ హార్మోన్స్ అండ్ కెమికల్ సబ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రాసుకోండి, మీకు కూడా పనికి వస్తుంది లైఫ్లో. ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకో, నువ్వు ఏమనాలి, అది ఆయనకున్న ప్రాబ్లం. అది ఎవరికున్న ప్రాబ్లం? అదర్ ప్రాబ్లం. ఆయన ప్రాబ్లంకి నువ్వెందుకు సఫర్ అవుతావు? ఇప్పుడు ఆయన నిన్ను తిట్టాడబ్బా, నువ్వు అందంగా లేవని చెప్పాడు, లేక నువ్వు ఎదవని చెప్పాడు. ఆ ఎదవ అనేది ఎవరి బుర్రలో ఉంది? ఆయన బుర్రలో ఉంది తప్ప మరి ఆయన చేసిన తప్పుకి నువ్వెందుకు బాధపడ్డావు? నాడుల ద్వారా జరిగే సమన్వయాన్ని నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉండగా, హార్మోన్ల ద్వారా జరిగే సమన్వయం అంతర్స్రావిక వ్యవస్థ ఆధీనంలో ఉంటుంది. ద కోఆర్డినేషన్ త్రూ నర్వ్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్, whereas coordination through the hormone is under the control of the endocrine system. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు ఎవరి ఆధీనంలో ఉన్నావు అయ్యా అంటే నర్వస్ సిస్టమ్ మరియు ఎండోక్రైన్ సిస్టమ్ రెండిటి యొక్క ఆధీనంలో ఉన్నావు. నర్వస్ సిస్టమ్ మరియు ఎండోక్రైన్ సిస్టమ్ యొక్క ఆధీనంలో ఉన్నావు. ఓకే, రాసుకోండి, ఈ 2 రాసుకోండి. మరియు ఈ వ్యవస్థలో నాళాలు లేని గ్రంథులు కలవు కాబట్టి దీన్ని గ్లాండ్, అంటే దిస్ సిస్టమ్ కంటైన్స్ గ్లాండ్ వితౌట్ డక్ట్స్. వాటిని అంతర్స్రావిక గ్రంథులు లేదా వినాళ గ్రంథులు అంటారు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క గ్రంథులని అధ్యయనం చేసేదాన్ని ఎండోక్రైనాలజీ అంటాము. నువ్వు లావు ఎక్కువ అవుతున్నావు, తగ్గడానికి ఎవరి దగ్గర పోవాలి? ఎండోక్రైనాలజీ దగ్గర పోవాలి. చాలా బక్కగున్నావు, ఎవరి దగ్గర పోవాలి? ఎండోక్రైనాలజీ దగ్గర పోవాలి. హైట్ పెరగట్లేదు, ఎవరి దగ్గర పోవాలి? ఎండోక్రైనాలజీ. హైట్ బాగా పెరుగుతున్నావు, ఎవరి దగ్గర పోవాలి? ఎండోక్రైనాలజీ. మొట్టమొదటగా హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించింది స్టార్లింగ్. చాలా ఇంపార్టెంట్ ఇది. మొట్టమొదటిగా హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించినది స్టార్లింగ్. Okay, the term hormone was first proposed by Starling in 1905. The term hormone was first proposed by Starling in 1905. నేను మళ్ళా చెప్తున్నా, మీకు చాలా ఎక్కువ చెప్తున్నా. సో దయచేసి మీరు కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి. ఎఫర్ట్స్ పెట్టి ఈ యొక్క ఎగ్జామే కాకుండా ఇంకా పెద్ద ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రాయండి. రాసి సక్సెస్ అవ్వడానికి, ఇప్పుడు నా స్టూడెంట్కి లెట్సే మొన్న ఒక 4 సర్వీస్ వచ్చింది. ఇప్పుడు నేను నా ప్రిపరేషన్లో లోపాలు ఉన్నాయి కాబట్టి నాకు రాలే. ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్. బట్ నా దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది, చూస్తే అర్థం కావట్లే ఉంది. అంటే నాకేనే కాదు, ఏ టీచర్కైనా ఉన్న నాలెడ్జ్కి ఇప్పటికో 4-5 సార్లు కలెక్టర్ అయిపోవచ్చు. కానీ వాళ్ళలో కూడా ఏదో లోపాలు ఉంటుంది, అవి కరెక్ట్ చేసుకోలేరు కాబట్టి టీచర్లు అవుతారు. కానీ ఇప్పుడు నీ దగ్గర స్ట్రెంత్ ఉంటుంది. లేకపోతే లెట్సే నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి నాకు ఉద్యోగం రాలేదు. నీకు మ్యాథ్స్ కొంచెం వచ్చు చిన్నప్పటి నుంచి, మళ్ళీ మీ టీచర్లు చెప్పడం వల్ల ఇంకా నేర్చుకున్నావు. వేరే నాలెడ్జ్ అంతా నా దగ్గర నుంచి నేర్చుకున్నావు. ఇప్పుడు నేను అవ్వలేదు కాబట్టి నువ్వు అయినావు. ఒక కలెక్టరో, ఎస్ఐయో, కానిస్టేబుల్ ఏదో జాబ్ వచ్చింది. నువ్వు ఎంత ఆనందపడుతావో నాకు తెలియదులే, కానీ నీకంటే ఎక్కువ నేను ఆనందపడతాను. అంటే ఏ టీచర్ అయినా సరే ఆనందపడతారు. సో మీరు
మీకోసమే కాకుండా మా కోసం కూడా చదువుతున్నట్టు. ఎందుకంటే మా ఆశని ఇప్పుడు తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లల్లో వాళ్ళ ఆశలు చూసుకుంటారో, టీచర్లు కూడా మంచి విద్యార్థుల కోసం చూస్తూ ఉంటారనమాట. వీళ్ళు టైం వేస్ట్ చేయకూడదు. ఎక్కడైనా బయట అవారాగా తిరుగుతుంటే అయ్యో నా స్టూడెంటే మేమేం అనలేము. ఎందుకంటే ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్. యూ పేడ్ మనీ, ఐఎమ్ టేకింగ్ మనీ, రిలేషన్ ఎండ్స్ దేర్. కానీ ఒక ఉంటుంది కదా, గురువు శిష్య ఒక ఉంటుంది. సో కొంచెం మంచిగా చదవండి. మీకు ఏం కావాలన్నా అడగండి. అంటే ఎక్సెప్ట్ మ్యాథ్స్, ఏ సబ్జెక్ట్ అయినా చెప్పగలుగుతాను నేను. ఓకే. సో కొంచెం కష్టపడండి. ఫస్ట్ కానిస్టేబుల్ ఎస్ఐ కొట్టుకోండి. ఇప్పుడు నాకు ఆంధ్రా నుంచి ఎస్ఐలు ఫోన్ చేస్తారు చాలామంది ఎస్ఐ. ఎందుకంటే ఒక అమ్మాయి ఎస్ఐకి ఆర్డీఓ వచ్చింది. ఒక ఎస్ఐ ఆర్డీఓ అయింది, 8th ర్యాంక్ వచ్చింది అమ్మాయికి. సో అది చూసిన తర్వాత ఇంకా కనుక్కుంటారు కదా, ఎలా చదివారు, ఏం చదివారు. సరే ఇలా గణేష్ సార్ ఉన్నారు, ఇలా హైదరాబాద్లో ఉంటారు. నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తారు, సార్ నేను ఎస్ఐని, ఎలా చదవాలి నన్ను గైడ్ చేయండి అని అడుగుతారన్నమాట. మీ దగ్గర కూడా కేపబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మీరేమనుకుంటారంటే నేను చిన్న ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, నా బుర్ర ఇంతే అనుకుంటాం. కాదు, అందరికీ ఉండేది 1350 గ్రాముల బుర్రనే. బ్రెయిన్ అంతే ఉంటుంది, ఎవరికైనా అంతే ఉంటుంది సైజు. నువ్వు ఎట్లా వాడుతావు, నువ్వు ఎలా చూస్తావు. నేను నా చిన్నప్పుడు వాటర్ స్పెల్లింగ్ 8th క్లాస్ వరకు నా పరిస్థితి WHAT వాట్ ERR అని రాసేవాడిని. వాటర్ స్పెల్లింగ్ ఏంటి, WATR వాటర్. అంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి ఇది తేడా. అలాంటి నేను ఈరోజు లక్షల్లో సంపాదిస్తున్న నెలకి. ఎందుకు? ఇంత చదివే. నేను పత్తి తీయడానికి కూడా పోయినా. నా లైఫ్ డైలీ పర్ డే 15 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. నాకు ఊహ తెలిసినప్పుడు నేను తీసుకున్న కూలి 15 రూపాయలు. ఈరోజు నన్ను యావరేజ్ నేను నెలకు 15,000 నుంచి 20,000 సంపాదిస్తాను రోజుకి. నెలకు కాదు, రోజుకి. అర్థమవుతుందా? అంటే నీకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, చదువే, తాత్కాలిక సుఖాలు వద్దు. అర్థమవుతుందా? నువ్వు చెట్టు కింద నిల్చున్నా సరే నీతో మాట్లాడి ఒక 10,000 చేతిలో పెట్టుకోవాలి. అంత టాలెంట్ ఉండాలి నీ దగ్గర. అది కేవలం చదువుతూనే వస్తుంది. నాకు స్టూడెంట్ ఉన్నాడు, ఆయనకి చదువు అబ్బకపోయేసరికి వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ అక్క సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంది. వాళ్ళ అక్కతో కంపేర్ చేసి ఈ అబ్బాయిని ఇబ్బంది పెడతా ఉంటాడు అనమాట వాళ్ళ బాబాయ్. ఏమ్రా నీ బతికెంత, నువ్వెంత అన్నట్టు క్రిటిసైజ్ చేశాడు. ఓపెన్ 10th రాసిండు, ఓపెన్ ఇంటర్ చేసిండు, డిగ్రీ రెగ్యులర్గా చేసిండు. ఆ అవమానాన్ని తట్టుకోలేక, ఏది వాళ్ళ బాబాయ్ చెప్పే వాళ్ళ అక్కతో కంపేర్ చేసే అశోక్ నగర్ వచ్చింది. ఏదో పెద్ద ఇన్స్టిట్యూటే, నా సొసైటీ క్లాసెస్ విన్నాడు. విని చాలా పెద్ద అభిమానం అయ్యాడు. నేనుండే ఇంటి దగ్గరే ఆయన హాస్టల్ ఉండింది. నా వాయిస్ విన్నాడు ఫస్ట్. అంటే మనకి జనరల్గా ఎలా ఉంటుందంటే, సినిమాలో చూసేటప్పుడు మనిషి ఒకలా ఉంటాడు, నిజంగా ఒకలా ఉంటాడు. ఇప్పుడు నా క్లాసెస్ ఇవి రికార్డ్ అవుతాయి, స్టేట్ ఆంధ్ర తెలంగాణ మొత్తం పోతే నన్ను ఎక్కడైనా చూస్తే ఈయనేనా అనిపిస్తుంది, బట్ మాటలు అవన్నీ వచ్చేస్తాయి. ఆయన మనం ఎట్లయితే నీకు ఇష్టమైన హీరో చిరంజీవినో లేకపోతే అల్లు అర్జునో పవన్ కళ్యాణ్ చూస్తే నువ్వు ఎంత ఎగ్జైట్ అవుతావో అంత ఎగ్జైట్ అయ్యాడు. దాని తర్వాత స్టూడెంట్లా కాకుండా ఇంకా ఫ్రెండ్స్లా అయిపోయాం మేము. సినిమా కట్ చేస్తే ఆయనకి, అంటే బీఈడీ కూడా చేస్తున్నాడు ఆయనకి డిఎస్సి వచ్చింది, టీచర్ అయ్యిండు. జేఎల్ ఫైనల్ లిస్ట్ వరకు వెళ్ళిండు. 1-2 మార్కులతో జేఎల్ పోయింది, గెస్టెడ్ జేఎల్. Group 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిండు. Group 1 మెయిన్స్ రాసిండు. ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. కాన్సెప్ట్ అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. నేనేమంటున్నానంటే, ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ అవమానం. ఆ అవమానాన్ని ఆయన రివెంజ్లా తీసుకోలే, ఒక ఛాలెంజ్లా ఒక సవాల్లా తీసుకున్నాడు. నన్ను మా బాబాయ్ అండవింది, నేను చదివి చూపిస్తా. ఈరోజు వాళ్ళకి ఇంకా సివిల్స్గా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు రేపు పొద్దున ఆయన Group 1 అవుతాడు, సివిల్స్ కూడా పడతాడు. మరి నువ్వు రెగ్యులర్ 10th చదువు ఉండుంటావు, రెగ్యులర్ ఇంటర్ చదువు ఉండుంటావు, నీకు ఫార్మల్ ఎడ్యుకేషన్ దొరకకుండా ఉంటుంది. ఓకే,
సో అది విషయం. రైల్వే కూలీ ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అనేది ఏంటంటే బుర్రని వాడు. నేను ఇంతే అని ఎప్పుడు అనుకోకు, నాకు రాదు నేను ఇంతే అని ఎప్పుడు అనుకోకు. నేను అట్లే అనుకునేవాడిని. ప్రపంచంలో ఉన్న ఏ సబ్జెక్ట్ అయినా తీసుకుని నేను చదివి నీకు చెప్పగలుగుతా, అర్థం చేసుకొని గుర్తుంచుకొని మరి చెప్పుకోగలుగుతా, ఒక్క మ్యాథ్స్ తప్ప. ఎందుకంటే నాకు రాదు, మా సార్లు అట్లా కొట్టేవాళ్ళు చిన్నప్పుడు. సో మ్యాథ్స్ అన్నా మ్యాథ్స్ సార్ అన్నా భయం. సో సార్ వల్ల సబ్జెక్ట్ మీద, సబ్జెక్ట్ వల్ల సార్ మీద భయం క్రియేట్ అయింది కాబట్టి రాదు. సో మీ మీద అంటే ఒక సీనియర్ ఆస్పిరెంట్గా, ఒక 10-11 సంవత్సరాలు ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్గా చెప్తున్నా, నెవర్ ఎవర్ ఇన్హిబిట్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ ఓన్ టాలెంట్. నాకు ఇది రాదు అనుకోకు, చెయ్యి, కానీ తాత్కాలిక సుఖాలకు మాత్రం అలవాటు పడకు. అర్థమవుతుందా? ఏ జాబ్ అయినా కొట్టొచ్చు అబ్బా. నేను మళ్ళా చెప్తున్నా, నీకు ఒక రెస్టారెంట్ కనిపించినప్పుడు నీకు ఒకటే గుర్తుకు రావాలి, ఎస్ ఏ రెస్టారెంట్లో అయినా నేను మెనూ చూడకుండా తినగలగాలి. నీకు ఆకాశంలో విమానం వెళ్తుంటే మా అమ్మా నాన్నని విమానం ఎక్కించాలి. ఈ 2 గోల్స్ పెట్టుకో, లైఫ్ సూపర్ ఉంటుంది. నీకు నిద్ర పట్టదు. పొద్దున్నే 5 గంటలు లేస్తావు, రాత్రి 10-11 అయితే నిద్రపోతావు. నీకు ఎంత పెద్ద భగ్న ప్రేమికుడు అయినా సరే నేను ఉంటా అని చెప్పేస్తావు. నీ లైఫ్ ఫస్ట్, లవ్ సెకండ్. ఓకే, సో అది విషయం అన్నమాట. ఫాదర్ ఆఫ్ ఎండోక్రినాలజీ స్టార్లింగ్. ఇవి హార్మోన్లను రక్తంలోకి విడుదల చేస్తాయి. సో దిస్ గ్లాండ్స్ రిలీజ్ హార్మోన్స్ ఇన్ ది బ్లడ్ స్ట్రీమ్ డైరెక్ట్లీ. హార్మోన్లు రక్తం ద్వారా ప్రయాణించి వివిధ భాగాలపై అతి తక్కువ గాఢతతో చర్యలు చూపిస్తాయి. హార్మోన్ ట్రావెల్ త్రూ ద బ్లడ్ అండ్ యాక్ట్స్ ఆన్ ద వేరియస్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఈవెన్ ఇన్ వెరీ లో కాన్సన్ట్రేషన్స్ దే ఆర్ ది ఎఫెక్టివ్. అతి చిన్న, చాలా తక్కువ, మైన్యూట్ ఆఫ్ ద మైన్యూట్ హార్మోన్ నీ శరీరంలో ఉన్నా సరే అది అందుకు చూడండి, థైరాయిడ్ వచ్చిందనుకో వాళ్ళు చాలా లావ్ అయిపోతారు. చిన్న గ్రామ్ ఎంత, ఒక 25 mcg 50 mcg మైక్రోగ్రామ్స్ అన్నమాట. అంత మైక్రో కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్రామ్స్ అంత తక్కువ ఉన్నా సరే వాళ్ళు ఆటోమేటిక్గా లావు తక్కువ అయిపోతారు. సో ఈ విధంగా హార్మోన్లు చర్య జరిపే భాగాన్ని నిర్వాహక అంగము లేదా లక్ష్య అంగము, టార్గెట్ ఆర్గాన్ అంటారు. ద పార్ట్ విచ్ ఏ హార్మోన్ యాక్ట్ ఈస్ కాల్డ్ టార్గెట్ ఆర్గాన్. ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, ఎక్స్ప్లెనేషన్. ఓకే, నీకు ఏది రాయాలో చెప్తా. సో హార్మోన్లను దేహ దూర సంకేత పదార్థాలు లేదా కణాంతర వాహకాలు అంటారు. హార్మోన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అ లాంగ్ డిస్టెన్స్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ ఆర్ ఇంటర్ సెల్యులార్ మెసెంజర్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది రాసుకోండి. హార్మోన్లను దేహ దూర సంకేత పదార్థాలు లేదా కణాంతర వాహకాలు అంటారు. లాంగ్ డిస్టెన్స్ సిగ్నలింగ్ మాలిక్యూల్, లాంగ్ డిస్టెన్స్ నుంచి అది సిగ్నల్ ఇవ్వగలుగుతుంది, తద్వారా నీ శరీరంలో మెటబాలిజం అవుతుంది. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోన్స్ కొన్ని ఇంపార్టెంట్, మీరు రాసుకోవాల్సిందే, ఇంకా మనం చేయడానికి లేదు. హార్మోన్ల రకాలు, టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఏంటి అంటే దేని ఆధారం చేసుకొని సింథసిస్ అంటే ఉత్పత్తి ఆధారంగా, దాని యొక్క ఉత్పత్తి ఆధారంగా. అమైనో ఆమ్ల నిర్మిత హార్మోన్లు అంటే అమైనో యాసిడ్ నుంచి తయారైనవి. ఓకే, అది ఏంటి, ఒకే ఒక సింగిల్ అమైనో యాసిడ్ నుంచి ఏమేమి తయారవుతున్నాయంట, థైరాక్సిన్ అంటే థైరాయిడ్ గ్లాండు, అడ్రినలిన్ కిడ్నీ పైన నుంచి వచ్చే గ్లాండు, మెలిటోనిన్ అంటే నీకు నిద్ర రావడానికి సహాయపడే హార్మోను, నారెఫినెఫ్రిన్ అండ్ కెటకలమైన్. ఇవి కొన్ని హార్మోన్స్ అమైనో యాసిడ్ నుంచి వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఇవి మీకు ఎస్ఎస్సి, ఇక్కడ మీకు తెలంగాణ ఆంధ్ర ఎస్ఐ కానిస్టేబుల్ పనికొస్తుందో లేదో నాకు తెలియదులే, కానీ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్లో మాత్రం పక్కా పనికి వస్తుంది. లేదు అనుకుంటే యూపీఎస్సి కండక్ట్ చేసే సెంట్రల్ డిఎస్పి పోస్టులు ఏవైతే ఉంటాయో, అంటే ఏసీపీ పోస్టులు, డైరెక్ట్గా అసిస్టెంట్ కమిషనర్ అంటే కమాండెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఓకే, థైరాక్సిన్, అడ్రినలిన్, మెలటోనిన్, నారెఫినెఫ్రిన్, కెటకలమైన్. థైరాక్సిన్, అడ్రినలిన్, మెలటోనిన్, నారెఫినెఫ్రిన్, కెటకలమైన్. మరియు పెప్టైడ్ హార్మోన్ల ద్వారా 3 నుంచి 49 అమైనో ఆమ్లాల కలయికతో ఏర్పడినవి. ఓకే, అంటే మన శరీరంలో పెప్టైడ్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ పెప్టైడ్ హార్మోన్ ఏం చేస్తుందంట అంటే ఎలా తయారైందంట,
3 నుంచి 49 అమైనో యాసిడ్స్ కలిపి 3 నుంచి 49 అమైనో యాసిడ్లు కలిపి పెప్టైడ్ హార్మోన్లుగా మారుతుంది. 3 to 49 అమైనో ఆమ్లాల కలయికతో ఏర్పడినవి. దే ఆర్ ఫార్మ్డ్ ఇన్ అ కాంబినేషన్ ఆఫ్ 3 to 49 అమైనో యాసిడ్ పెప్టిడో హార్మోన్స్. ఓకే, పెప్టిడో హార్మోన్స్. ఓకే, పెప్టిడో హార్మోన్స్ ఎన్ని అమైనో యాసిడ్స్ అంటే 3 నుంచి 49 అమైనో యాసిడ్స్ ద్వారా తయారవుతాయి. సో అవి ఏంటి సార్? అమైనో మన పెప్టైడ్స్ ద్వారా ఏది ఫామ్ అవుతుందంటే ఆక్సిటోసిన్ మరియు వాసోప్రెసిన్. ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్స్ మనకి పెప్టైడ్ హార్మోన్ల ద్వారా పెప్టైడ్ల ద్వారా ఫామ్ అయ్యేది ఏంటి సార్ అంటే ఆక్సిటోసిన్ అండ్ వాసోప్రెసిన్. నెక్స్ట్ ప్రోటీన్ వచ్చేసరికి ప్రోటీన్ నిర్మిత హార్మోన్లు. ప్రోటీన్ హార్మోన్లు ఏంటంటే మన శరీరంలో 50 నుంచి 200 అమైనో యాసిడ్లు కలిసి ఒక న్యూరో ట్రాన్స్మిటర్ని తయారు చేస్తుంది, హార్మోన్ని తయారు చేస్తుంది. ఆ హార్మోన్లు ఏంటయ్యా అంటే ఇన్సులిన్, గ్లూకాగాన్, గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, క్యాల్సిటోనిన్ అండ్ థైమోసిన్. ఇన్సులిన్, గ్లూకాగాన్, గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ కాల్సిటోనిన్, థైమోసిన్. కొవ్వు లేదా స్టిరాయిడ్ల ద్వారా హార్మోన్లు, లిపిడ్ ఆర్ స్టిరాయిడ్ హార్మోన్స్. ఇవి కొలెస్టరాల్ అనే కొవ్వు పదార్థం నుండి తయారవుతాయి. ఈ కార్టిసాల్, ఆల్డోస్టిరాన్, టెస్టోస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోజన్ అండ్ ఈ యొక్క సెక్స్ కార్టిసాయిడ్స్ అనేవి ఈ యొక్క కొవ్వు పదార్థాల ద్వారా తయారవుతున్నమాట. కొవ్వు పదార్థం ద్వారా తయారవుతుంది. కార్టిసాల్, ఆల్డోస్టిరోన్, టెస్టోస్టిరోన్, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అండ్ సెక్స్ కార్టికాయిడ్స్. సో ఇవి దేంతో తయారవుతాయి అనే అంశంతో ఇది ఉందన్నమాట. అందుకోసం మీరు ఏం తినాలంటే కొంత కొవ్వు పదార్థాలు కూడా తినాలి. అందుకోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మంచి మాంసం పెడతారు, లేదు అనుకుంటే స్వీట్లు పెడతారు. ఆ స్వీట్లు దేంతో తయారై ఉన్నాయి? మనకి నెయ్యితో తయారు చేసినాయి, లేదా నువ్వులతో తయారు చేసినాయి, లేదా ఈ డ్రై ఫ్రూట్స్ పెడతారు. వాటిలో ఎక్కువ ఏముంటాయి? ఈ యొక్క స్టిరాయిడ్స్ అంటే లిపిడ్స్ లేదా స్టిరాయిడ్స్ అంటే ఆల్కలైడ్స్ ఉంటాయన్నమాట. సో దాని ద్వారా ఏం తయారవుతాయి? ఈ యొక్క కార్టిసాలు, ఆల్డోస్టిరోను, టెస్టోస్టిరోను, ఈస్ట్రోజను, ప్రొజెస్ట్రోను అండ్ సెక్స్ కార్టికాయిడ్స్ తయారవుతాయి. సో ఈ విధంగా అంటే మీకు ఏం అర్థం అవ్వాలి? సరే మీకు జాబ్ వచ్చింది రాలేదు, సెకండరీ ఏం అర్థం అవ్వాలి? నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, సమతుల్యతతో ఉండాలంటే అన్ని సమపాలలో తినాలి, ఆల్కహాలు, పొగ జోలికి వెళ్ళకూడదు. ఓకే, అన్ని సమతుల్యతతో తినాలి అని తెలిసింది నీకు. ఓకే, ఇంత తెలిసినా చాలు, నీ ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది. చదివిన ప్రతి ఒడికి జాబ్ రాదు కదా, కానీ నువ్వు చదివిన చదువు నీ లైఫ్కి పనికొచ్చిందంటే నువ్వు పెట్టిన టైము, ఎనర్జీ రెండు హెల్ప్ అయినట్టే. అంతర్స్రావిక వ్యవస్థ, ద మెయిన్ గ్లాండ్స్ ఆఫ్ దిస్ ఏమేమి ఉన్నాయి సార్ అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడుగుతారు మెయిన్ గ్లాండ్స్ ఇన్ ద సిస్టమ్, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి గ్రంథులు ఏంటి? ఇది గ్రూప్ 1 ఎగ్జామ్ అండి. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. వాట్ ఆర్ ది ఎండోక్రైన్ గ్లాండ్స్ అని అడుగుతాడు. ఒకటి హైపోథాలమస్, పీనియల్ గ్లాండు, పిట్యూటరీ గ్లాండు, థైరాయిడ్ గ్లాండు, పారాథైరాయిడ్ గ్లాండు, అడ్రినల్ గ్లాండు, థైమస్ గ్లాండు, ప్యాంక్రియాసు, గోనాడ్సు, టెస్టిస్ అండ్ ఓవరీస్, ప్లాసెంటా, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్. అంటే హైపోథాలమస్, పీనియల్ గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్ పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్రంథి, అడ్రినల్ గ్రంథి, థైమస్ గ్రంథి, ప్యాంక్రియాసు, క్లోమము మరియు గోనాడ్స్, బీజకోశాలు, పురుషుల్లో టెస్టికల్స్, స్త్రీలలో ఓవరీస్, ప్రెగ్నెన్సీ గర్భధారణ సమయంలో ఉన్నటువంటి ప్లాసెంటా మరియు జఠరాంత్ర హార్మోన్లు. రాసుకున్నారా? రాసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో అడుగుతారు, 100% క్వశ్చన్. ఇది 100% అడుగుతారు ఈ క్వశ్చన్. మీరు ఏ రోజుకారో చదవాలండి. ఏ రోజుకారో చదివితే ఏమవుతుంది అంటే ఎక్కువ రోజులు గుర్తుండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వినండి, వింటూ పోండి చాలు. పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి గురించి. ఇట్ ఈస్ అటాచ్డ్ టు ది అండర్ సైడ్ ఆఫ్ ది హైపోథాలమస్ ఇన్ ద బ్రెయిన్
with the help for the stalk-like structure called as the infundibulum and is about the size of a pea. ఇంతే చిన్నగా ఉంటుంది, అదే మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. అందుకోసం దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటాం. ఇది మెదడులోని థాలమస్ కింద భాగానికి కాలాంచిన అంటే ఇన్ఫండిబులం అనే ఈ యొక్క ఏమంటారు దీన్ని వృత్తం సహాయంతో అతుక్కొని ఒక బఠానీ గింజంత పరిమాణంలో ఉండును. అంటే మనల్ని కంట్రోల్ చేసేది ఎవరు సార్ అంటే ఒక బఠానీ గింజ. ఆ బఠానీ గింజకు మనం లోనయ్యి చూడండి మనం లైఫ్ని ఎంత వేస్ట్ చేసుకుంటున్నాం. బఠానీ గింజంత పిట్యూటరీ గ్లాండ్ మనల్ని చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ద సెకండ్ స్మాలెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as హైపోఫైసిస్. ఇది అంతర్స్రావిక గ్రంథుల్లో రెండవ చిన్నది. దీనిని హైపోఫైసిస్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మాస్టర్ గ్లాండ్, చీఫ్ గ్లాండ్, కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్, బేస్డ్ బ్యాండ్ మాస్టర్ బికాజ్ ఇట్ ఈస్ కంట్రోల్ ఆల్ అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఈ ఒక్క పాయింట్ రాసుకోండి. ఓకే, ఈ రెండు పాయింట్ రాసుకోండి. హైపోథాలమస్ పిట్యూటరీ గ్లాండ్ అని పెట్టి ఈ రెండు రాసుకోండి. స్మాలెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ వచ్చేసరికి ఇది సెకండ్ అన్నాడు కదా, మీకు ఫస్ట్ తెలియాలి కదా. ఫస్ట్ వచ్చేసరికి పీనియల్ గ్లాండ్. స్మాలెస్ట్ గ్లాండ్ వచ్చేసరికి పీనియల్ గ్లాండ్. సెకండ్ స్మాలెస్ట్ వచ్చేసరికి ఎండోక్రైన్ గ్లాండ్. ఈ పీనియల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే మెలటోనిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. మెలటోనిన్ నిద్ర రావడానికి, నిద్రకు కావాల్సినటువంటి హార్మోన్ అది. మెలటోనిన్ అనేది నిద్రకు కావాల్సింది. అందుకోసం మనకు నిద్ర రాకపోతే డాక్టర్లు మెలటోనిన్ అనే ట్యాబ్లెట్ ఇస్తారు. ఓకే, మెలటోనిన్ లాంటి ట్యాబ్లెట్ ఇస్తారు. ఇది సెకండ్ స్మాలెస్ట్. ఫస్ట్ పీనియల్ గ్లాండ్, సెకండ్ స్మాలెస్ట్ వచ్చేసరికి ఎండోక్రైన్ గ్లాండ్. ఓకే, సెకండ్ స్మాలెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్. సో దీన్ని మనం ఏమంటున్నారు, దీనిని మాస్టర్ గ్రంథి లేదా ప్రధాన గ్రంథి లేదా అన్ని గ్రంథులకు రాజు లేదా బ్యాండ్ మాస్టర్ అంటారు. బ్యాండ్ మాస్టర్ అంటే ఏంటి, ఇట్లా అంటూ ఉంటారు కదా. అసలు మన శరీరం మొత్తం ఇట్లా అంటుందంటే దాని అర్థం ఏంది, ఈ పీనియల్ ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ ఆధీనంలో ఉన్నాం మనము. ఓకే, బఠానీ ఈ రోజు నుంచి ఎప్పుడైనా చిన్న బఠానీ చూస్తే నీ చేతిలో నేను ఉన్నానా, ఓకే అని అనుకోవాలి. ఇట్ హ్యాస్ 2 lobes, యాంటీరియర్ పిట్యూటరీ దట్ ఈస్ ఎడినోహైపోఫైసిస్ అండ్ పోస్టీరియర్ పిట్యూటరీ న్యూరోహైపోఫైసిస్ లేదా పార్స్ నెవర్సా అని అంటాము. సో ఇంత అవసరం లేదు. ఎక్సెప్షన్, ద పారాథైరాయిడ్ గ్లాండ్ ఈజ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది పిట్యూటరీ గ్లాండ్. ఓకే, వినూత్నంగా పీయూష గ్రంథి ఆధీనంలో లేని గ్రంథి ఏంటంటే పారాథైరాయిడ్ హార్మోన్. ఇది ఒకటి రాసుకోండి. చాలా ఎక్సెప్షన్స్ ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎక్సెప్షన్స్ గుర్తుంచుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజీగా క్లియర్ చేస్తారు. ఇప్పుడు అన్నీ చదవడం కంటే ఇది ఒక్కటే గుర్తుంచుకున్నారనుకోండి, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఇది ఉందా లేదా వెతికితే చాలు. ఇది ఉంది అంటే అదే ఆన్సరు, ఇది లేకపోతే ఇది ఆన్సర్ కాదు. పిట్యూటరీ గ్లాండ్ ఇలా ఉంటుంది. ఇది ముందు ఉంటుంది, ఇది వెనకాల ఉంటుంది. సో ముందుండేటటువంటి అంటే ఎడినోహైపోఫైసిస్ ఉత్పత్తి చేసే హార్మోన్లు అంటే చూడండి, అదే అంటున్నాడు కదా, ద యాంటీరియర్ లోబ్ ఎడినోహైపోఫైసిస్, పోస్టీరియర్ లోబ్ న్యూరోహైపోఫైసిస్. ముందున్నది ఏంటి, ఎడినోహైపోఫైసిస్. ఈ యొక్క ఎడినోహైపోఫైసిస్ ఏదైతే ఉంది అదేం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ముందున్నది గ్రోత్ హార్మోను లేదా దీన్ని సొమాటోట్రోపిన్ అంటాం. అంటే నువ్వు ఎంత హైట్ పెరిగి, ఇప్పుడు నేనున్నా లెట్సే నేను 5'7" ఉంటా, 5'6" or 5'7" ఉంటా, నువ్వు లెట్సే 6 ఉన్నావు అంటే ఈ ఎడినోహైపోఫైసిస్ అంటే యాంటీరియర్ లోబ్లో ఉన్నటువంటి ఎడినోహైపోఫైసిస్ని యాంటీరియర్ లోబ్ అంటున్నాం. ఈ యొక్క యాంటీరియర్ లోబ్లో అంటే ముందున్నటువంటి లోబ్లో ఏం ప్రొడ్యూస్ అయింది, గ్రోత్ హార్మోన్. అందుకోసం 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి హైట్ పెరగకపోతే ఈ ఇంజెక్షన్ ఇస్తారు. ఈ ఇంజెక్షన్ కాస్ట్ 60,000 రూపాయలు ఉంటుంది. ఈ ఇంజెక్షన్ ఒక 4-5 సార్లు చేయిస్తే వాడు ఒక 4-5 ఇంచులు పెరుగుతాడు. మరీ పొట్టోడుగా ఉండకుండా 4-5 ఇంచులు పెరుగుతాడు. ఈవెన్ బాయిలర్ కోళ్ళకి లావ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చేది కూడా సోమాటోట్రోపిన్ గ్రోత్ హార్మోన్. అందుకోసం ఎంత చిన్నప్పుడు ఎంత లావ్ అవుతుంది. ఓకే, నువ్వు తినేది చికెన్, హెన్ కాదు. చికెన్ అన్న పదానికి అర్థం ఏంటంటే కోడి పిల్ల, హెన్ అంటే కోడి. మన కోడి గుడ్లు పెడతా చూడు, అది కోడి. గుడ్డు పెట్టిన పొదుగుతో చూడు చిన్న చిన్నవి, అవి కోడి పిల్ల.
మన మన ఇంట్లో ఉండేటటువంటి కోడి పిల్ల 45 రోజులకి ఇంత అవుతుంది, ఇంత. అంటే దాన్ని మనం చూస్తే తినం, అంటే పాపం అనిపిస్తుంది, చచ్చిపోయిన పడేస్తారు, తినరు. అదే బాయిలర్ కోడి 45 రోజులకి ఇంత అవుతుంది, 2.5 నుంచి 3 కేజీలు అవుతుంది. అంటే అదేంది, కోడి పిల్ల. అంటే లావ్ అవ్వడానికి నువ్వేమిచ్చావు, ఇంజెక్షన్. ఏమంటే సొమాటోట్రోపిన్, పెరుగుదల హార్మోన్ లేదా సొమాటోట్రోపిన్. ఇట్ స్టిమ్యులేట్స్ ద రీజన్ ఆఫ్ ది ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రమోట్స్ ది డివిజన్ ఆఫ్ ది osteoblast bone forming cells in a epiphyseal plate, thereby increasing the bone length. It is secreted more during the exercise. అంటే అందుకోసమే చూడండి, చిన్నపిల్లలు బాగా ఆడితే, అరే బాబు నువ్వు బాగా ఆడు, ఏలాడితే హైట్ పెరుగుతారని అంటారు చూడు, అది వాస్తవమే. నువ్వు ఏలాడి జంపులు బాగా చేసి బాగా తింటే హైట్ పెరుగుతారు. ఎందుకంటే మన బోన్ లోపల ఆస్టియోబ్లాస్ట్ అనే కణాలు ఉంటాయి. ఆ కణాలు ఉత్పత్తి అయితే, ఎక్కువ ఉత్పత్తి అవ్వడం వల్ల నువ్వు హైట్ పెరుగుతావు, ఎంత కావాలంటే అంత హైట్ పెరుగుతావు. ఇది ఇన్సులిన్ లాంటి పెరుగుదల కారకాలను విడుదల చేయడానికి ప్రేరేపించి ఎపిఫైసియల్ ఫలకాలలోని అస్థి కణాల విభజనకు ప్రేరేపించి ఎముకలు పొడుగు కావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వ్యాయామ సమయంలో ఇది ఎక్కువగా విడుదలవుతుంది. అందుకోసం నువ్వు వ్యాయామం చేసినప్పుడు దృఢంగా బోన్స్ స్ట్రాంగ్ ఎందుకైతే, గుద్దిన గోడ పగులుతా చూడు, అతడు సినిమాలో ఒక మొక్కకు అంటుకట్టినట్టు కొట్టి ఉంటే చూడు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఈ యొక్క ఆస్టియోబ్లాస్ట్ అనే కణాలు ఉత్పత్తి అవుతున్నాయి. సో నువ్వు రాసుకోవాల్సింది ఒకటే, ఏం రాసుకుంటున్నావు, ఈ యొక్క ఎడినో హైపోసిస్ హార్మోన్ అని రాసుకొని, అదేంటంటే గ్రోత్ హార్మోన్, ఎదుగుదల హార్మోన్ అని రాసుకో చాలు, అంతకంటే మించి నువ్వు ఏం రాయకు. అది ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల నీకు గిగాంటిజం వస్తుంది, అతి దీర్ఘకాయత్వం వస్తుంది, ఎక్కువ ప్రొడ్యూస్ అయితే. ఓవర్ సెక్రెషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ లీడ్స్ టు ఎక్సెస్ ఆఫ్ ద గ్రోత్ డ్యూరింగ్ ది చైల్డ్హుడ్. స్రావం ఎక్కువగా జరిగితే చిన్నప్పుడే అధిక పెరుగుదల జరగడం. ఆక్రోమెగాలి, ఎక్సెస్ గ్రోత్ హార్మోన్ ఇన్ అడల్ట్హుడ్ కాజెస్ ది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ లోవర్ జా, హ్యాండ్స్ అండ్ ఫీట్ అండ్ ఫార్వర్డ్ ప్రొటెక్షన్ లైక్ గొరిల్లా. కొంతమంది ఇలా నడుస్తారు విపరీతంగా, అంటే పెద్దవాళ్ళు చిన్నప్పుడు అయితే విపరీతంగా పెరుగుతాడు వాడు, అదే పెద్దోళ్ళు అయితే చేతులు కాళ్ళు బాగా ఇలా ఉండి ఇలా ఉంటాడు వాడు. ఇలా ఉన్నాడంటే ఏంటంటే వాడిలో గ్రోత్ హార్మోన్స్ పెరిగినాయి అని అర్థం. దాన్ని ఏమంటున్నాం అంటే మనం యాక్రోమెగాలి అని అంటున్నాం. ఒకవేళ గ్రోత్ హార్మోన్ తగ్గినట్లయితే డ్వార్ఫిజం, మరిగుజ్జు తత్వం వస్తుందన్నమాట. మరిగుజ్జు తత్వం వస్తుంది, అది రాసుకోండి. అతిగా వచ్చినట్లయితే గిగాంటిజం చిన్నపిల్లల్లో, ఓకే. అదే పెద్దవారిలో అయితే యాక్రోమెగాలి, అదే తక్కువైనట్లయితే డ్వార్ఫిజం, మరుగుజ్జుతనం వస్తుంది. ఈ యొక్క గ్రోత్ హార్మోన్ లోపించినట్లయితే పెరుగుదల తక్కువగా జరుగుతుంది. ఇది పిల్లల్లో పిట్యూటరీ కుజ్జు లేదా పిట్యూటరీ మిక్సిడెక్స్ అంటారు. ఇది లైంగికంగా మరియు మేధోపరంగా సాధారణంగా ఉంటారు. అంటే వీళ్ళు చిన్నగా ఉన్నారు అన్నంత మాత్రాన వాళ్ళు లైంగికంగా లేదా చదువు పరంగా అట్లేం ఉండదండి, వాళ్ళకి అన్ని నాలెడ్జ్ ఉంటుంది, ఎవ్రీథింగ్.